కొన్నిసార్లు మనం వాడుతున్న మందులు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, చాలామంది డాక్టర్లు చెప్పే మాట ఏంటో తెలుసా? మేము ప్రజలకు వైద్యం మాత్రం చేస్తున్నాం, కానీ సంపూర్ణ స్వస్థత మాత్రం మా నుండి రాదు అని చాలామంది డాక్టర్లు చెబుతూనే ఉంటారు. ఎంతమంది డాక్టర్లు ప్రతిరోజు కూడా ఎన్నో రకాలైన పరిస్థితులు గుండా వాళ్ళు కూడా వెళ్తూనే ఉన్నారు. వైద్యశాస్త్రం అంతా తెలిసిన వాళ్ళు కూడా అనేకమైన రోగాల బారిన పడుతూనే ఉన్నారు చాలామంది. కానీ నేను చెప్పాలనుకున్న మాట ఏంటో తెలుసా? దేవుడే మనకు స్వస్థత ఇచ్చేవాడు. స్వస్థత నిమిత్తం ప్రార్థన చేయడం పొరపాటు ఏమీ లేదు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఏదైనా రోగం వచ్చిందా ప్రార్థన చేయాలి. ఏదైనా ఇబ్బంది వచ్చిందా ప్రార్థన. మా అమ్మగారు చిన్నప్పుడు అనేక విషయాలు మాకు నేర్పిస్తూ ఆమె చెప్పిన మాట, మీకు ఏదైనా ఇబ్బంది వస్తే, ఎక్కడైనా ఏదైనా ప్రతికూలు వస్తే మొట్టమొదటిగా మీరు చేయాల్సింది యేసయ్యను పిలవండి, ఆయనకు ప్రార్థన చేయండి. మమ్మీ డాడీ అనడం కన్నా ముందు యేసయ్య అనండి. అలా అనడం ద్వారా దేవుడు మీకు సహాయం చేస్తాడు. స్వస్థపరిచే దేవుడు ఆయన.